హాయ్ అందరికీ వెల్కమ్ టు మోనీ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా చిట్టి తల్లి కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చికెన్ రైస్. సో ముందు ఒకసారి పెట్టినా తను ఇష్టంగా తిన్నది. ఇంకా తను ఇష్టంగా తింటే మనం పెట్టకుండా ఉంటాము. సో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూసేయండి. సింపుల్గా ఒక ఆనియన్ చిన్నది అండ్ నేనైతే 2 బోన్లెస్ స్లైసెస్ అయితే తెచ్చుకున్నా చికెన్వి. అవి అయితే చిన్న చిన్న కట్ చేసుకోండి. అండ్ ఒక గార్లిక్ 2-3 గార్లిక్ అయితే తీసుకొని అవి చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లోనే మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయాక మనం కుక్ చేసుకునే రైస్ నేను పెసరపప్పు గిట్ట యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా చికెన్ ఆల్రెడీ కుక్ అవుతుంది కదా, పెసరపప్పు ఎందుకులే అనేసి యాడ్ చేయలే. సో సింపుల్గా నేను చికెన్ యాడ్ చేసి రైస్ కొంచెం చికెన్ కుక్ అయినాక రైస్ యాడ్ చేసి వాటర్ అయితే యాడ్ చేసేసిన. చాలా టేస్టీగా కొంచెం ఉప్పు, పసుపు అండ్ మిరియాల పొడి అయినా ధనియాల పొడి అయినా యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం జీలకర్ర అన్నమాట. టేస్ట్ అయితే తను ఎంత పెట్టినా తింటూనే ఉందన్నమాట. చాలా మంచిగా తిన్నది. మీరు గిట ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీ పిల్లలు 1 ఇయర్ ఎబో ఉంటే పక్కా ట్రై చేసే రెసిపీ అన్నమాట. వాళ్ళ హెల్త్ గిట చాలా మంచిది. ఇప్పటి నుంచి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి గిట అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని నేనైతే మా చిట్టి తల్లికి అయితే ప్రిపేర్ చేసి పెట్టిన. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా చిన్నపిల్లలకి యూజ్ అయ్యే వీడియోస్, ఫుడ్ వీడియోస్ అయితే చాలా పెడతా. నేను ఆల్రెడీ షార్ట్స్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్ గైస్. బాయ్.